Hello everyone, very good morning. So welcome to my channel. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రిమైనింగ్ ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఎవరైతే ఫ్రెషర్స్ ఆర్ వేరే డొమైన్ నుంచి డెవాప్స్ స్విచ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఓకే, కమింగ్ టు వీడియో. ఈ వీడియోలో మనం అసలు డెవలపర్స్ అంటారు, డెవలప్మెంట్ అంటారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద డెవలప్మెంట్ అనేది తెలుసుకుందాం. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో జనరల్గా మన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చూసుకుంటే టెస్టర్స్ ఉంటారు, డెవలప్మెంట్ పీపుల్ ఉంటారు, ఆపరేషన్స్ పీపుల్ ఉంటారు, సపోర్ట్ పీపుల్ ఉంటారు, డెవాప్స్ పీపుల్ ఉంటారు, అడ్మిన్ పీపుల్స్ ఉంటారు. సో ఇన్నట్లకి మెయిన్ వచ్చేసి డెవలపర్స్ ఎక్కువగా హై పే కానీ ఎక్కువ డిమాండ్ కానీ ఉంటుంది. సో అసలు డెవలపర్స్ ఏం చేస్తారంటే డెవలప్మెంట్ చేస్తారు. ఓకే, సింపుల్గా అది అందరికీ అర్థమవుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద డెవలప్మెంట్ అంటే ఏంటి? సో ఏదైతే టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చూసుకుంటే in software terminology, development refers to a process of creating, designing, programming. సో మనం హైలైట్ చేస్తే ఇది కీ థింగ్. సో క్రియేట్ చేయడం, డిజైన్ చేయడం, ప్రోగ్రామ్ చేయడం. సో డెవలపర్స్ ఏం చేస్తారు? దీన్ని బట్టి ప్రోగ్రామ్స్ రాస్తారు. లైక్ సి లాంగ్వేజ్ కానీ, పైథాన్ కానీ, C++ కానీ, జావా కానీ యూజ్ చేసి ఏదో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి వాళ్ళు ప్రోగ్రామ్స్ అయితే రాస్తారు. ఆ ప్రోగ్రామ్స్ రాసి అప్లికేషన్ డిజైన్ చేయడాన్ని మనం డెవలప్మెంట్ అంటాం. ఓకే, 1 సెకండ్ గైస్. ఓకే, ఆఫ్టర్ ద వీడియో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి మనకి. అందులో డెవలప్మెంట్ వన్ ఆఫ్ ది స్టేజ్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. అందులో మనకి ఒక 5 to 6 స్టేజెస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది స్టేజ్ డెవలప్మెంట్. ఓకే, సో ఇట్ encompasses all the activities involved in turning the concept of idea and functional operations piece of into software. సో మనకి ఏంటంటే ఒక ఐడియా, ఓకే, ఐడియా జనరేట్ అయ్యింది. ఐడియాని ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్లో ప్రొవైడ్ అని ఒక సాఫ్ట్వేర్లో క్రియేట్ చేయడం, ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడమే డెవలప్మెంట్ అంటాం. లైక్ మన జనరల్ టర్మినాలజీ చూసుకుంటే ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడు, వాడికి ఏంటంటే ఒక బిల్డింగ్ కట్టాలి. సో వాడు ఒక ప్లాన్ వేసుకుంటాడు. ప్లాన్ వేసుకున్న తర్వాత ఒక బిల్డింగ్ అన్నది కన్స్ట్రక్ట్ చేస్తాడు, రైట్? విత్ 4 floors ఉండాలి, 5 floors ఉండాలి. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ డెవలప్మెంట్ ఫర్ ఒక సివిల్ ఇంజనీర్ అంటే టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్ ఆర్ అపార్ట్మెంట్స్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ రోడ్స్. ఓకే, కమింగ్ టు మెకానికల్ ఇంజనీర్కి వాడికి డెవలప్మెంట్ ఏంటంటే ఒక కార్ కానీ ఒక బైక్ కానీ డెవలప్ చేయడాన్ని, తయారు చేయడాన్ని ఆడి పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంట్. అదే కమిటీ ఒక జిమ్కి వెళ్ళి వాడి బాడీ బిల్డర్ని అడిగితే వాట్ ఈస్ డెవలప్మెంట్ ఫర్ హిమ్ అంటే ఆ బాడీలో మజిల్ గ్రోత్ కానీ యాప్స్ కానీ అవి రావడానికి డెవలప్మెంట్ అంటారు. సో అదే టెక్నాలజీ సాఫ్ట్వేర్లో కూడా ఒక ఐడియా ఆర్ సపోజ్ నాకు 2+2 అంటే ఎంత అన్నదే రిక్వైర్మెంట్. సో దేన్ని ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి లైక్ క్యాల్సీ అప్లికేషన్ క్రియేట్ చేసి 2+2 = 4 అని అవుట్పుట్ వచ్చేదాన్ని ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడాన్ని డెవలప్మెంట్ అంటారు. ఓకే, సో డిఫరెంట్ స్టేజెస్ అన్నాం కదా. ఫస్ట్ డిజైన్ అంటే ఏంటంటే ప్లానింగ్ అండ్ డిఫైనింగ్ ద ఆర్కిటెక్చర్, కాంపోనెంట్స్, ఫీచర్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. సో దిస్ ఈజ్ డిజైన్ అనమాట. అసలు ప్లానింగ్ అట్లా ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఆ రిక్వైర్మెంట్స్ ఏంటని తీసుకోవాలి. కోడింగ్ అంటే తెలిసిందే కదా. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ డెవలప్మెంట్ అంటున్నాం మనం. సో జావా ఆర్ పైథాన్ ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కోడ్ రాయాలి. టెస్టింగ్, రాసిన కోడ్ని టెస్ట్ చేస్తాం. డీబగ్గింగ్ అన్నా కూడా టెస్టింగ్లో అన్నా కూడా ఇంచుమించు ఒకటే. ఓకే, సో డెవలప్మెంట్ రిలీజ్ చేయడం, సాఫ్ట్వేర్ రాసుకున్న కోడ్ని రిలీజ్ చేయడాన్ని డెవలప్మెంట్ అంటాం. మెయింటెనెన్స్, ఈ డెవలప్ చేసిన దాన్ని మెయింటైన్ చేయడాన్ని మ్యాక్సిమం ఆపరేషన్స్ టీమ్ ఉంటుంది. సో ఫర్ దిస్ వీడియో డెవలప్మెంట్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. 1 సెకండ్ రిపీట్ చేస్తున్నా. డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు, ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఆర్ డిజైనింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఆర్ సిస్టమ్స్. క్రియేట్ చేయడం, డిజైన్ చేయడం, నెక్స్ట్ సాఫ్ట్వేర్ దీన్ని ప్రోగ్రామ్ చేయడాన్ని డెవలప్మెంట్ అంటారు. ఓకే, సో ఈ వీడియో నేను వాట్ ఈజ్ వాట్ అనే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో పెడతా. సో వెరీ సింపుల్ టెక్నాలజీస్ అన్నది దీంట్లో డిస్కస్ చేద్దాం ఫ్రమ్ బేసిక్స్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వాట్ ఈజ్ ఆపరేషన్స్ అన్నది తెలుసుకుందాం. ఓకే, సో ఫార్ ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఇట్స్ వెరీ బేసిక్ వీడియో. సో ఎంత సింపుల్ వీడియో ఎందుకు చేశారో అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ సింపుల్, ప్రతిదీ సింపులే ఉంటుంది. బట్ ఏంటంటే అక్కడ డాట్స్ అనేది కనెక్ట్ చేసుకోకుంటేనే మనకు అర్థమవుతుంది. సో మనకి 5 years 6 years ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అదే డెవలపర్స్ ఏం చేస్తున్నారో క్లారిటీ లేదనుకోండి, సో మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట అప్పుడు. సో ఇక్కడ ఏంటంటే డెవలపర్స్, టెస్టర్స్, ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఓవర్లాప్ అయిపోతూ ఉంటాయి.
సో ఇదే ఎగ్జాక్ట్ డెఫినేషన్ అని చెప్పలేము. సో ఏంటంటే బేసిక్గా డెవలపర్స్ ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ని, ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేస్తారు. ఓకే, బై యూజింగ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఎవరైనా మన యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.